ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. వైకుంఠ ఏకాదశి ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తామని, రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వస్తారంటూ ఆలయ అధికారులు చెబుతున్నారు. తిరుమలలో వైకుంఠ శోభపై మరింత సమాచారం మా ప్రతినిధి తిలక్ అందిస్తారు. ధనుర్మాసంలో నిర్వహించే ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడుతోంది. అయితే పెద్ద ఎత్తున భక్తులు రేపు వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటారు అని చెప్పేసి ఇక్కడ అంచనాలు ఉన్నాయి. అయితే రాష్ట్రం నలుమూలల నుంచి ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి స్వామివారిని దర్శించుకునేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అయితే ఈ ఆలయ విశిష్టత ఏంటి, లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి గల విశిష్టత ఏంటి అనే దానిపై మనతో మాట్లాడటానికి ఆలయ ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు. దీక్షితులు గారు, చెప్పండి, ఈ ఆలయ విశిష్టత ఏంటి? జయ నారసింహ, జయ జయ నారసింహ. ఇది మంగళాద్రి క్షేత్రం మంగళగిరి. ఇది ఈ యొక్క క్షేత్రము విజయవాడకి 11 కిలోమీటర్ల దూరంలోను, అదే గుంటూరుకి 22 కిలోమీటర్ల దూరంలో మధ్య స్థానంలో ఉంది. మంగళాద్రి క్షేత్రం మంగళగిరిగా పిలువబడుతుంది. ఇక్కడ నరసింహస్వామి 3 విధాలుగా ఉన్నారు. ఇక్కడ ఎగువ సన్నిధిలో స్వామి కృతయుగంలో హిరణ్యక సంహారమైన తర్వాత నమూచన రాక్షస సంహారం చేసి అక్కడ ఉగ్రరూపంగా ఉద్భవించారు స్వామి. ఆ నమూచన రాక్షసుడు బ్రహ్మ దగ్గర ఘోర తపస్సు చెంది క్రిమికీటకాలతో గాని, జంతువులతో గాని, పక్షులతో గాని చావు లేకుండా వరం పొంది అతిమత గర్వం చేత దేవతల్ని, ఋషుల్ని యజ్ఞయాగాలు పాడు చేసి హింసిస్తుంటే వాళ్ళందరూ వెళ్లి స్వామిని మొరబెట్టుకున్నారంట. నాయన, నమూచన రాక్షసుడు మమ్మల్ని హింసిస్తున్నాడు, మమ్మల్ని రక్షించమని చెప్పేసి ప్రాధేయపడితే స్వామి యొక్క సుదర్శన చక్రాన్ని అగ్నిజ్వాలలతో ప్రయోగం చేసి దాని మీద సముద్రం పైన వచ్చేటువంటి నురుగుని కప్పి పంపించారు. అది కొండలో, గుట్టలో, గృహలు, అరణ్యాలు వెంబడిస్తుంటే ఈ నమూచన రాక్షసుడు కొండ ఇక్కడ ఎగువ సన్నిధిలో చిన్న బృహంలో సూక్ష్మ రూపంలో జొరబడి దాంకున్నాడు. ఈ నమూచన రాక్షసుడు ఈ సుదర్శన చక్రం లోపల ఛేదించుకుంటూ వెళ్లిపోయి సంహరించి స్వామి అక్కడ ఉగ్రరూపంగా ఉద్భవించారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం విశిష్టత ఏంటి? వైకుంఠ ఏకాదశి. ఈ వైకుంఠ ఏకాదశి తంజావూరు మహారాజు గారు ఇక్కడ 18వ శతాబ్దంలో స్వామివారికి దక్షిణావర శంఖాన్ని స్వామివారికి సమర్పించుకొని ఆయన యొక్క ధన్యవాదులయ్యారు. ఆ యొక్క శంఖం ఏ విధంగా ఉంటుందంటే బంగారు కవచం వేసి దానికి ముత్యాలు, వైడూర్యాలు, నవరత్నాలు పొగుడు ఉంటుంది. దానికి ఆ కవచం యొక్క దానికి దీన్ని పాంచజన్యంగా పిలువబడుతుంది. దీంట్లో నుంచి ఓంకార శబ్దం వస్తుంటుంది. అటువంటి శంఖం ఈ శంఖం దక్షిణ భారతదేశంలో ఉన్న గొప్ప శంఖం ఇది. ఈ యొక్క పాంచజన్యం ఇది. ఈ యొక్క శంఖంతో స్వామివారికి తెల్లవారుజామున 12 గంటల నుంచి 2 గంటల వరకు అభిషేక కార్యక్రమం అయిన తర్వాత స్వామి అలంకార తీర్థగోష్ఠి చేసిన తర్వాత ఆ యొక్క శంఖ తీర్థాన్ని ఒక స్వామి యొక్క గంగాలంలో పట్టుకొని వచ్చి దాంట్లో భక్తులందరికీ కూడా ఆ శంకు తీర్థాన్ని ఇస్తుంటారు. ఆ శంకులో ఎటువంటి తీర్థం మనం తీసుకున్నట్లయితే ఆ యొక్క తీర్థం మన గర్భంలోకి వెళ్తున్న కొద్దీ మన శరీరంలో ఉన్నటువంటి రుగ్మతాలు కానిపోయి, అదేవిధంగా ఆరోగ్యరీత్యా ఎటువంటి దోషాలు ఉన్నా కానీ అన్ని పోయి శారీరకంగా కూడా సుఖశాంతులతో ఉంటామని చెప్పేసి స్వామి యొక్క మంగళాశాసనాలు. స్వామి ఉత్తర ద్వార దర్శనం, వైకుంఠ ద్వార దర్శనం. స్వామి వైకుంఠంలో స్వామివారు ఏ విధంగా ఉంటారో అదే విధంగా స్వామి ఇక్కడ ఉంటారు. బంగారు గరుడ వాహనం మీద స్వామి తెల్లవారుజాము 4 గంటలకి వైకుంఠ ద్వార ఉత్తర ద్వార దర్శనంలో స్వామివారు భక్తులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కల్పిస్తుంటారు. మొత్తం మీద ఈ వైకుంఠ ద్వార దర్శనానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడంతో పాటు శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయం ఎంతో భక్తుల పాలిట కొంగు బంగారమై భక్తుల కోరికలను తీర్చే విధంగా ఒక తండ్రి తన పిల్లల్ని ఏ విధంగా అయితే కాపాడుతాడో అదే విధంగా స్వామి కూడా భక్తులందరినీ కాపాడుతారు అని చెప్పేసి స్వామి దీక్షితులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో తిలక్, బీఆర్కే న్యూస్, మంగళగిరి పానకాల స్వామి ఆలయం నుంచి.